హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియో ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నానండి. సో ఇదంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ నేను కొంతమంది కాల్ చేసి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. సో ఇది ఏమాత్రం నాకు సొంతంగా నా ఆలోచన అయితే కాదనమాట. కొంతమంది కాల్ చేసి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఫ్యూచర్ రేట్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ అట్లీస్ట్ మాకు కొంతమంది అంటే మీకున్న కాంటాక్ట్స్లో కొంతమందితో ఇన్ఫర్మేషన్ తీసుకొని మాకు తెలియచేయండి అని అడిగారు. అండ్ ఫ్యూచర్ రేట్స్ అయితే ఎవరికి తెలియదన్నా. నేను రేట్స్ జరగబోయే రోజుల్లో ఎలా ఉంటాయి అండ్ ఫ్యూచర్లో రేట్స్ ఎలా ఉంటాయి, మే నెలలో రేట్స్ ఎలా ఉంటాయి, అట్లీస్ట్ 150 ఉంటుందా, అట్లీస్ట్ 100 ఉంటుందా, ఎలా ఉండొచ్చు, మేము ఇప్పుడు ప్లాంటేషన్ చేయొచ్చా, ఇప్పుడు నాటుకుంటే రేట్లు ఉంటాయా. సో ఈ కామెంట్స్ అన్నిటికీ కూడా ఇది ఒక ఆన్సర్ అనమాట. అండ్ కామెంట్స్కి అయితే నేను వెంటనే రిప్లై ఇస్తాను. నాకు ఏ మాత్రం ప్రైజెస్ మీద ఇన్ఫర్మేషన్ లేదు, అండ్ ప్రైజెస్ జరగబోయే రోజుల్లో ఎలా ఉంటాయో నాకు తెలీదు. నాకు ఫ్యూచర్ రేట్స్ ఏమాత్రం తెలీదు. ఇవే ఆన్సర్సే వస్తాయండి మీకు. అండ్ ఈ వీడియో ద్వారా నేనేం తెలియచేస్తున్నాను అంటే కనుక, సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ నేను మీకు తెలియచేస్తున్నాను. అండ్ ప్రైజెస్ ఇప్పటికీ అంటే ఈ టైంలో మంచిగా ఉండాల్సింది కదా, బట్ లేవు ఎందుకు. సో ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ప్లాంటేషన్ ఇప్పుడు చేయొచ్చా అనే వాళ్ళకు వచ్చేసి అది మీ ధైర్యం అన్నా. నేను వీడియో ద్వారానే మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు చెయ్యండి, ఇప్పుడు నాటుకోండి, రేట్లు వస్తాయని చెప్పే ఇన్ఫర్మేషన్ ఛానల్ అయితే కాదు మంది. అండ్ ఎందుకు అంటే కనుక ఫ్యూచర్లో రేట్స్ ఎలా ఉంటాయో తెలీదు. అండ్ మీరు ఇప్పుడు నాటినప్పటికీ ఏ ఏరియాలో ఎంత మోతాదులో టమోటా నాటుతారో తెలీదు. అవి ఏమాత్రం మంచిగా వస్తాయో తెలీదు. ఎండలు ఎఫెక్ట్ పడవచ్చు, వర్షం ఎఫెక్ట్ పడవచ్చు, అండ్ ఇతర రాష్ట్రాల్లో టమాటో ప్లాంటేషన్ ఎలా ఉంటుందో తెలీదు. సో అవేమీ తెలియకుండా మీరు ఇప్పుడు నాటేసేయండి, ప్రైజెస్ వస్తాయి అని ఎలా తెలుస్తుంది. ఇప్పుడు పెడితే అది ఎప్పుడో వస్తుంది, 2-3 months అవుతుంది టమోటా పంట వచ్చేసరికి. సో అప్పటికి ప్రైజెస్ ఎలా ఉంటాయని నేను మీకు ఎలా చెప్పగలను. ప్లాంటేషన్ చేయండి, ఇప్పుడు చేయొద్దండి అని ఎలా చెప్పగలము. సో నాకైతే నా వరకు చెప్తున్నానండి. ఇతర ఛానల్స్కి నాకు ఏమాత్రం తెలీదు, నాకైతే ఏమాత్రం తెలీదు. సో మీరు ఇప్పుడు నాటడమా నాటకపోవడమా అది మీ ధైర్యం అంతే. మీ అంటే సొంతంగా మీరు ఆలోచన చేసుకోవాలి. సో 10 ఎకరాలు 20 ఎకరాలు ఇలా పెట్టి నష్టపోవడం కంటే 1 ఎకరం కానివ్వండి మంచిగా పంట తీసి పెట్టండి. అండ్ ఒక్క టమోటానే ఉంది అన్నట్టు ప్రపంచమంతా టమోటా ఒకటే పెడుతున్నారండి. సో ఇతర పంటలు కూడా కొంచెం ఆలోచన చేయండి. సో చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు ప్రజెంట్ వచ్చేసి కాల్స్ చేసిన తర్వాత నాకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏమంటే కనుక, సో మేము నగులు పెట్టి తాకట్టు పెట్టి పంట పెడుతున్నాము, అండ్ భూములు పెట్టి తాకట్టు పెట్టి మేము పంట పెడుతున్నాము, తర్వాత చాలా అప్పులు చేసాము, ఇప్పటికీ అప్పులు చేసే మేము పంట పెడుతున్నాము. సో ఫార్మర్స్కి తెలిసిన ఒకే ఒక పని ఏమి అంటే కనుక పంట పండించడం. భూమిని మాత్రం ఖాళీగా పెట్టారండి. సో ఆయనకు తెలిసిన వర్క్ ఏమి అంటే కనుక పంట సేద్యం చేయడం. అది ఏమైనా కానివ్వండి, ఎంత కష్టమైనా కానివ్వండి, పంట అయితే కంపల్సరీగా తీస్తారు. వ్యవసాయం అనేది ఖచ్చితంగా చేస్తారు. ఆయనకి తెలిసిన ఒకే ఒక వర్క్ అండి, అంటే రైతన్నకు తెలిసిన ఒక్క విషయం ఒక్కటే ఏమిటి అంటే కనుక వ్యవసాయం చేయడం. సో ఆయనకేం రియల్ ఎస్టేట్ అండ్ బిజినెస్, సాఫ్ట్వేర్స్, మార్కెటింగ్ ఇలాంటివి ఏమీ తెలియదు. జస్ట్ ఒకే ఒక పని వచ్చు, అది ఏమిటి అంటే కనుక పంట పండించడం. సో అది కూడా వాటికి కూడా పోటీలండి. ఎంతమంది అంటే అంతమంది పోటీలకు వస్తున్నారు. సో అదేమిరా అంటే కనుక 2 years బ్యాక్ వెళ్ళింది చూడండి 5,000 6,000. సో దాంతో ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఒక్కటే నమ్ముకొని వస్తున్నారు. పోతే 2 లక్షలు, వచ్చిందా 20 లక్షలు. సో ఇదేనండి నాకు వేరే వాళ్ళు చెప్పిన ఒక ఇన్ఫర్మేషన్. ఏమి అంటే కనుక, ఏముంది మేడం, పోతే 2 లక్షలు, వస్తే 20 లక్షలు వస్తుంది, లాస్ట్ టైం మేము చూసాం కదా అనే ఒక అభిప్రాయం అన్నమాట వాళ్ళది. సో బట్ ఫార్మర్కి వచ్చేది అసలైన రైతు చేసే పని ఏమంటే కనుక వ్యవసాయం పెట్టడం. సో ఆయన అందులో నష్టపోవడం. సో ఎప్పుడండి ఆయన లాభపడతారు? ఎప్పుడండి? లాభం పక్కన పెట్టండి, అట్లీస్ట్ పెట్టుబడి అంతా పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏమి అంటే కనుక ట్రాన్స్పోర్ట్ ఖర్చు అండి. తోట నుంచి బాక్స్ టమోటా బాక్స్ లోడింగ్ వెళ్తుంది కదండి మార్కెట్కి, ఆ లోడింగ్ ఖర్చు అయ్యే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా రావడం లేదు.
సో అంత భారీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది టమోటా ప్రైస్ అనేది. అండ్ ఇంకొక రీజన్ ఏమి అంటే కనుక వాళ్ళందరూ పంట పెట్టడం పక్కన పెడితే కనుక సో మిగతా ఫార్మర్స్ అన్న వాళ్ళు కూడా 2 ఎకరాలు పెట్టేవాళ్ళు 10 ఎకరాలు, 10 ఎకరాలు పెట్టేవాళ్ళు 15 ఎకరాలు, 20 ఎకరాలు. సో ఈ విధంగా పెట్టడం అది ఇంకొక కారణం అని చెప్పచ్చు. అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక ఇప్పుడున్న ప్రజెంట్ ఒక ఎగ్జాంపుల్గా నేను మొలకల చెరువు గురించి చెప్తానండి. సో వాళ్ళని హేళన చేయడం, వాళ్ళని ఇది చేయడం అని అయితే కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ నేను తీసుకొని నేను మీకు చెప్తున్నాను. మొలకల చెరువులో ప్రజెంట్ లాస్ట్ ఇయర్ ఈ టైంకి అన్సీజన్ అండి, ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి అన్సీజన్, అక్కడికి 5,000 4,000 బాక్సులు వచ్చేది. కానీ ఇప్పుడు మొన్న నాకు ఒక వీడియో ఫార్మర్ అన్న పెట్టారండి, మొత్తం మండి మొత్తం ఫుల్ అయిపోయి బయట గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోయి గేట్ కానుకుంటున్నాయి. సో అంత స్టాకు. అండ్ అంటే మామూలుగా బాక్సుల్లో చెప్పాలంటే కనుక 40,000 నుంచి 45,000 బాక్సులు వస్తున్నాయి. సో మీరే ఆలోచన చేయొచ్చు ప్రైజెస్ ఎందుకు ఇలా అని అడుగుతున్నారు కదండి. సో ఎందుకు ఇలా అంటే కనుక ఇదే రీజన్. నేను ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. ప్రజెంట్ ఎగ్జాంపుల్గా అంటే అది రఫ్ అని కాదండి, ట్రూ అంటే నిజం అనమాట. ఎగ్జాంపుల్గా మొలకల చెరువు గురించి చెప్పాను. అన్సీజన్ అండి, అక్కడ 4,000 5,000 రావాల్సిన సీజన్లో ఇప్పుడు 40,000 నుంచి 45,000 ప్లస్ బాక్సెస్ వస్తున్నాయి. సో ఇదే కారణం అండి, ఎక్కడ లేదు. అంటే కొంచెం టమోటా అనేది డిమాండ్ వస్తే ప్రైస్ కంపల్సరీ వస్తుంది, బట్ డిమాండ్ అనేదే లేదండి, కావలసిన దానికంటే ఎక్కువగా ఉందన్నమాట. సో అందువలన ప్రైస్ అనేది లేదు, ప్రైస్ అనేది తగ్గింది. ప్రైస్ లేకపోవడం, పెరగకపోవడానికి కారణం ఏమి అంటే గనక సో ఇదేనండి రీజను. అండ్ ఇంకొకటి మొలకల చెరువు దగ్గర నుంచి తీసుకుంటే పీలేరు అండ్ గుర్రంకొండ, పలమనేరు, అంగళ్ళు, కలకడ, మదనపల్లి, వడ్డిపల్లి, వీకోట, కుప్పం, శ్రీనివాసపురం, చింతామణి అండ్ చిక్బలాపూర్. సో అన్ని మొలకల చెరువు నుంచి పీలేరు వరకు మొత్తం టమోటా అండి, ఇంకా వేరే పంట లేదు అన్నట్టు. ఒక 70 నుంచి 75% టమోటా. అది కూడా ఎక్కువ మోతాదులో పంట అనేది వస్తుంది. అంటే లాస్ట్ టైం ఒకసారి చెప్పాను కదండి, శ్రీనివాసపూర్ కోలార్ దగ్గర మొత్తం పంటకి వైరస్ వచ్చింది అని. సో అలాంటి టైంలో టమోటా లేదు, డిమాండ్ అనేది వచ్చింది, అప్పుడు ప్రైజెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎటువంటి ప్రాబ్లము లేదు, వచ్చినా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ అంతే. బట్ ఒక 10 బాక్సులు అవుతాయని వెళ్తే అక్కడికి 100 బాక్సులు కటింగ్ పడే స్టేజ్ ఉన్నటువంటి టమోటా తోటలే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఇక ఇంకొక ఎగ్జాంపుల్గా నేను మీకు చెప్తాను. అంగళ్ళు మార్కెట్ వచ్చేసి మామూలుగా 5వ నెల అంటే ఈ నెలలో మే నెల లాస్ట్కి స్టార్ట్ అవుతూ ఉండింది. బట్ ఈసారి అంటే నెంబర్స్లోనే నేను మీకు చెప్తాను, బాగా మంచిగా అర్థమవుతుంది. అంటే ప్రైజెస్ పెరుగుతాయని చెప్పడం లేదండి, ఈ ఇన్ఫర్మేషన్ మీకు బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి వీడియోని. బట్ చాలామంది రిపీటెడ్గా కామెంట్స్ అడుగుతున్నారు, ఎందుకు ఇలా ప్రైజెస్ అయిపోయాయి, ఎందుకు ప్రైజెస్ పెరగడం లేదు, అండ్ ఫ్యూచర్లో ప్రైజెస్ ఎప్పుడు వస్తాయి అని అడిగే వాళ్ళకు నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకు ఇలా జరిగింది అంటే కనుక ఇవన్నీ కారణాలు కాబట్టి నాకు కొంచెం ఎక్కువ వివరించడంలో ఎక్కువ కాబట్టి సో నేను మీకు మంచిగా వివరించి చెప్తున్నాను. సో ఇదే రీజను. మీకు బోర్ అనిపిస్తే వీడియోని స్కిప్ చేసేయండి ఇప్పుడే. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక ఎగ్జాంపుల్ నెక్స్ట్ తీసుకుంటే కనుక మామూలుగా అంగళ్ళు మార్కెట్ వచ్చేసి 5వ నెల చివరిలో స్టార్ట్ చేస్తారండి. జస్ట్ స్టార్ట్ చేస్తారంతే, వెంటనే టమోటాలు వచ్చేవి. కానీ ఈ ఇయర్ 2025లో 4వ నెల చివరిలోనే స్టార్ట్ చేశారు. అండ్ ఎక్కువగా స్టాక్ అనేది వస్తూ ఉందన్నమాట. సో మీరే అర్థం చేసుకోగలరు ఎంత మోతాదులో టమోటా అనేది వస్తుంది, ఎంత మోతాదులో టమోటా అనేది వస్తుందో అనేసి. సో ఇదే అన్నమాట, ఇవన్నీ కారణాల వల్ల ప్రైజెస్ ఈ విధంగా ఉన్నాయి. కావలసిన టమోటా కంటే ఎక్కువగా ఉండడం. అండ్ అనంతపురం తీసుకుంటే గనక ఇప్పుడు ప్రజెంట్ అనంతపురంలో టమోటా లేదు, అసలు తినడానికే లేదండి, వేరే చోటు నుంచి వస్తుంది. సో అనంతపురం గురించి పక్కన పెడితే మిగతా ప్లేసెస్లోనే టమోటా అనేది కావాల్సినంత ఉంది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ అనంతపురం స్టార్ట్ అవుతే ఇంకా అందరికీ తెలిసిందే అనంతపురంలో టమోటా ఎలా ఉంటుంది అనేసి. సో ఇప్పుడు ప్రజెంట్ అంటే అన్సీజన్లోనే టమోటా ఈ రేంజ్లో ఉంది మిగతా ప్లేసెస్లో. సో ఇంకా అనంతపురం కూడా స్టార్ట్ అయింది అంటే కనుక సో మీరు ఊహించగలరు. అండ్ నెక్స్ట్ ఎప్పుడు పెరుగుతాయి అని అడిగే వాళ్ళకు వచ్చేసి ఎప్పుడు పెరుగుతాయి అనేది మనకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేదండి. ఎందుకంటే ఏమైనా జరగచ్చు. ఇప్పుడు ఇంత ఉన్న టమోటా తోటలకు
ఇబ్బంది పడి అంటే చాలా వరకు నేను ఇబ్బంది పెట్టాలని నేను మాట్లాడడం లేదు, బట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. సో ఏ విధంగా వర్షాలు వచ్చేది మనకేం తెలీదు. అండ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక అనంతపురం తీసుకుందామండి, ఎందుకంటే వీడియోస్ ఉన్నాయి కాబట్టి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో 2023 అండ్ 2024 ఇయర్స్లో ఒకసారి చూడండి, సీజన్ మంత్స్ టైప్ చేసి మీరు యూట్యూబ్లో చూడండి, మన ఛానల్లోకి వచ్చి కానీ లేదా యూట్యూబ్లో డైరెక్ట్ సెర్చ్ చేయండి. అంటే 2024 2023 ఇయర్స్లో సీజన్ టైంలో అక్కడ 5 లక్షలు ఒక రోజు వస్తే స్టాక్, అండ్ నెక్స్ట్ డేనే 2 లక్షలకు పడిపోయింది స్టాక్. సో రీజన్ ఏమి అంటే కనుక 3 రోజులు కంటిన్యూగా అతి భారీ భయంకర వర్షాలు పడ్డాయి. సో అలా ఆ విధంగా జరిగితే చెప్పలేము, ప్రైజెస్ పెరగొచ్చు అని ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఎగ్జాంపుల్గా అనంతపురం టమోటా గురించి చెప్పాను. సో ఆ విధంగా అనమాట 5 లక్షలు వచ్చింది ఒకరోజు, అండ్ నెక్స్ట్ డేనే 2 లక్షలకు పడిపోయింది. అంటే 2-3 డేస్లోనే ఆ విధంగా పడిపోయింది. ఇంకా పెరుగుతుంది అనుకుంటే లేదండి, 1.5 లక్షకు వచ్చింది, 1 లక్షకు వచ్చింది, 50,000 బాక్సులకు వచ్చింది, 40,000 బాక్సులకు వచ్చింది. సో ఈ విధంగా అనమాట. అంత 5 లక్షలు వచ్చిన స్టాకు దాదాపుగా 40,000కు పడిపోయింది ఒక 10 డేస్లోనే. సో అంతలా వాషౌట్ అయిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి, సో అలా వస్తే పెరగొచ్చేమో చెప్పలేం. అండ్ ఎండలకి, ఇంత భారీ ఎండలకి టమోటా పంట ఇంత విధంగా తీశారు కదా. సో పంటలు ఎక్కువగా టకటక వచ్చేసి ఎక్కువగా టమోటా అనేది ఎర్రగా అయిపోయి కటింగ్ పడి స్టేజ్ మొత్తం చెప్పాను కదండి, ఈ ఏరియాస్ అన్నీ కూడా టమోటా ఎక్కువ వచ్చి సో కొంచెం వదిలేసినప్పటికీ టమోటా తగ్గితే చెప్పలేం. అప్పుడు కూడా అది ఇంకొక రీజన్ అనమాట, అంటే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఛాన్సెస్ ఉన్నాయి, మీరు పెరుగుతుంది అన్నారు అని మీరు అనుకోకండి, నేను పెరుగుతుంది అని అయితే చెప్పడం లేదు, ఇది గమనించగలరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అట్లీస్ట్ 25 kg బాక్స్ 350, 300. సో ఆ పైన వెళ్ళినా కానీ ఫార్మర్స్ అన్న వాళ్ళు చాలు, మాకు ఇది చాలు అనుకునే స్టేజ్కి వచ్చారండి. సో అంటే ఎంత ఘోరంగా టమోటాలు వెళ్తున్నాయి, టమోటా ప్రైస్ వెళ్తుంది అనేది మీరే గెస్ చేయొచ్చు. అండ్ 15 kg బాక్సెస్ మాకు 200 అమ్మితే చాలండి, 200 పైన ఎంత వెళ్ళినా మాకు ఓకే. కానీ ఇదేంటండి ఇంత ఘోరంగా 50, 60 ఈ ప్రైజెస్ వెళ్తున్నాయని చాలామంది ఫార్మర్స్ అన్నవాళ్ళు చెప్తున్నారు. సో టమోటా తప్ప వేరే పంట లేనట్టు అందరు అన్నవాళ్ళు అలానే పెడితే సో ఈ విధంగానే వస్తుంది. అండ్ నిజమైన రైతన్న అంటే నిజంగా సేద్యం చేసే ఫార్మర్ అన్న ఇతర కారణాల వల్ల రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, మార్కెటింగ్ చేసేవాళ్ళు, బిజినెస్ సాఫ్ట్వేర్ అందరూ వచ్చేసరికి అసలైన రైతన్న చాలా అంటే చాలా ఘోరంగా నష్టపోతున్నాడు. అండ్ ఆయన చేసేదేమి అంటే గనక చేతిలో క్యాష్ పెట్టుకొని పంట తీరండి, అప్పులు చేసి ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇంట్లో తినడానికి ఉన్నా లేకున్నా, పిల్లలు చదవకపోయినప్పటికీ అప్పు చేసి చేసే పని ఏమిరా అంటే సేద్యం చేయడం. ఆయనకి భారీగా నష్టం జరుగుతుంది అంటే కనుక ఇతర వర్కర్లందరూ ఈ విధంగా రావడం. సో వాళ్ళకేం లేదా అంటే కనుక లేదు. అంటే ఈ వీడియో రీజను నెక్స్ట్ అంటే వేరే వాళ్ళందరినీ నేను ఘోరంగా అవమానించడం అయితే కాదండి. సిచ్యువేషన్ ఎందుకు ఇలా ఉంది అంటే కనుక ఇవన్నీ కారణాలు కాబట్టి, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇది నా ఓన్ అభిప్రాయం కాదు, ఇది మీకు పదే చెప్తున్నాను. ఎందుకు అంటే కనుక తను ఓన్గా చెప్తోంది అని అయితే తీసుకోకండి, ఎందుకంటే నాకు జీరో నాలెడ్జ్ అని నేను ఒప్పుకుంటాను. మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో అందరితో తీసుకొని నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. ఇంకా నేను చెప్పేది ఏమి అంటే కనుక ఇందేనండి. సో చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు, సేద్యం చేసే అన్న వాళ్ళు వచ్చేసి చాలా నష్టపోతున్నారు. సో వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేయడం ఏమి అంటే కనుక సో మీరు తెలుసుకోవడమే అంటే అంతేనండి. ఇది ఇన్ఫర్మేషను. అండ్ వర్షాలు రావడం ఒకటి, అండ్ ఎక్కువగా వేరే రాష్ట్రాల్లోనూ అండ్ ఎక్కడైనా రావచ్చు. అండ్ అంటే టమోటా కావాల్సిన దానికంటే అతిగా రావడం, అండ్ ఎక్స్పోర్ట్ ఎక్కడికి లేకపోవడము. అంటే లోకల్గా వెళ్తోందండి, వేరే రాష్ట్రాలకి పెద్దగా అయితే లేదు, ఎక్కడ లోకల్ అక్కడ సరిపోతుందన్నమాట. అండ్ బయ్యర్స్ కూడా ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళకు కూడా లేని ప్లేస్, అంటే మేము ఎక్స్పోర్ట్ చేయడానికి ప్లేసే లేదు, ఎక్కడ టమోటా అక్కడ ఉంది అని వాళ్ళే చెప్తున్నారు అనమాట. సో ఈ విధంగా అనమాట. అండ్ ఇవ్వండి రీజన్స్. అండ్ ప్రైజెస్ పెరగకపోవడానికి రీజన్ ఏమి అంటే కనుక మీకు ఎగ్జాంపుల్గా మొలకల్చర్ బాగా సెట్ అవుతుంది, మీరు ఆలోచన చేసుకోండి నిదానంగా కానివ్వండి. అక్కడికి ఇప్పుడు అన్సీజన్ 4,000 రావాల్సిన బాక్సులు
40,000-45,000 వస్తున్నాయంటే ప్రైజెస్ లేకపోవడానికి ఏమి రీజను అంటే మీకు బాగా సెట్ అవుతుందండి. అది రీజన్, కరెక్ట్ రీజన్ అనమాట. సో అంత భారీగా టమోటా అనేది వస్తోంది. అండ్ ఫ్యూచర్ రేట్స్ ఏమి అక్క అంటే కనుక నాకు ఏమాత్రం లేవండి. ఇవి నేను వీడియోలో చెప్పాను కదండి, అవి జరిగితే ఫ్యూచర్లో రేట్స్ రావచ్చు. అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ చాలా ఎక్కువ మాట్లాడేశాను. ఏమైనా ఈ వీడియోలో రాంగ్ మాట్లాడి ఉంటే సారీ అందరికీ, ఫార్మర్స్ అన్న వాళ్ళందరికీ కూడా. సో మీ అభిప్రాయం కూడా నాకు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి, లేదా మీరు నార్మల్గా మెసేజెస్ చేస్తారు కదండి, వాట్సాప్ వాయిస్ మెసేజెస్, అవి చేయండి. అండ్ ఇక్కడ ఉన్న స్క్రీన్ మీద ఉన్నటువంటి హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి. అండ్ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినప్పటికీ ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అండ్ మీరున్న ఏరియాస్లో టమోటా తోటలు ఎలా ఉన్నాయి, వర్షాలు ఎలా పడుతున్నాయి, సో ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్కి తెలియచేశారంటే కనుక అవి నెక్స్ట్ వీడియోస్ రూపంలో నేను మీ ముందుకే తీసుకొస్తాను. అంటే ఒక ఏరియాలో వర్షం పడి ఉంటుందండి, అది నెక్స్ట్ వేరే విలేజెస్కి తెలియాలన్నా, వేరే ఫార్మర్స్కి తెలియాలి అన్నా కానీ ఇది మంచిగా యూజ్ అవుతుంది అనేసి నా అభిప్రాయము. అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ చాలా తొందరలో ప్రైజెస్ అట్లీస్ట్ పెట్టుబడి వెళ్ళినా కానీ చాలా అనుకుంటున్నారు ఫార్మర్స్ ఉన్న వాళ్ళు. ఆ స్టేజ్ అన్నా రావాలని కోరుకుంటున్నాను టమోటా ధరలకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.